హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో 1 కేజీ చికెన్ తోటి చికెన్ వేపుడిని ఇలా డిఫరెంట్గా ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసి చూద్దామండి. ఎప్పుడైనా స్పెషల్గా చేయాలనుకున్నా, లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా కానీ వాళ్ళకి కొంచెం వెరైటీగా చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టండి. చాలా చాలా నచ్చుతుంది. ఈ టేస్ట్ని అయితే మర్చిపోరండి, అంత బాగుంటుంది. స్పైసీగా, ఎమ్మీగా, టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలా కనుక చేసుకుంటే, ఇలా మసాలా పొడి వేసుకొని చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇంకా ఇది ఉట్టిగా రైస్లో తినడానికి బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్గా రసంలోకి, సాంబార్, పప్పుచారులోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కడాయి ఒకటి పెట్టేసుకోవాలి. 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. మీకు ఆయిల్ ఇష్టం లేదనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. సాల్ట్, నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చికెన్ కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ దాకా పసుపు వేసుకోండి. 2 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. ఈ ఉప్పు కారాలంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ దాకా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ అయితే ఉడికించుకోవాలి. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 స్పూన్స్ దాకా ధనియాలు, ఒక 5-6 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 స్పూను మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. 2 లేదా 3 యాలకులు కూడా వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. చికెన్ని కలుపుకోండి. చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా బయటకు వచ్చేసి చికెన్ పీసెస్ కూడా బాగా వాటర్లోనే మగ్గిపోతాయి. ఒకసారి అలా కలుపుకుంటూ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చికెన్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయినాయి, కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోండి. ఈ మసాలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ని బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్ వేసాక మూత పెట్టకుండా చికెన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని ఆ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. కరివేపాకు అనేది ఈ స్టేజ్లో వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి చికెన్కి. ఇలాగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర వేసాక ఎక్కువసేపు కలుపుకుండా ఒక 1/2 మినిట్ పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ కట్టేసుకోండి. ఇంతేనండి, ఎమ్మీగా స్పైసీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా చికెన్ వేపుడు చేస్తుంటే అయిపోయేదాకా కూడా ఆగలేరండి. మనం చేసేటప్పుడే ఆ స్మెల్ అనేది వచ్చి నోరు ఊరిపోతుంటుంది. ఫ్రై చేసేటప్పుడే సగం తినేస్తారు ఇంట్లో పిల్లలు కానుంటే, అంత బాగుంటుంది టేస్ట్. మొత్తం కంప్లీట్ అయిందాక కూడా ఆగలేరండి. ఒకసారి ఇలాగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. ఈ టేస్ట్ని అయితే మర్చిపోరండి. ఇంకెప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలనుకున్నా ఇలా చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇది రైస్లో తినడానికి బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా రసం, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.